ఈరోజు 5 ఇన్ డిజిటల్ మార్కెట్ గూగుల్ యాడ్స్ కాన్సెప్ట్స్. ఓకే. సో ఈ డే 5 గూగుల్ యాడ్స్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే మనము ఇంకా ఇప్పుడు ప్రాక్టికల్ వేలో నేను తీసుకెళ్తాను అన్నట్టు. ఇప్పుడు ఏంటి అని అంటే కొన్ని మనం పీడిఎఫ్ స్లైడ్స్ కూడా చూడాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఆ పారామీటర్స్ మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్కటి మనము క్యాంపెయిన్ ని రీసెర్చ్ అండ్ సెటప్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ అనేది మనము మైండ్ లో పెట్టుకొని ఆ రీసెర్చ్ అనేది మనము చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. యా. సో డే 5 లో అండ్ డే 4 లో మనము ఏం డిస్కస్ చేసినాము క్విక్ గా ఎవరైనా చెప్పగలుగుతారా? అండ్ బిఫోర్ దాట్ యా, బుక్ అండ్ పెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎనీవేస్ రికార్డ్ కూడా అవుతుంది సెషన్, మీకు రికార్డింగ్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనము ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. డే 4 లో మనం ఏం చూసినాం సాగర్? సార్ గూగుల్ యాడ్స్ లో ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో చూసాం. ఓకే. ఎఫ్ అండ్ జీ అట్లా ఎఫ్ అండ్ జీ ప్యాటర్న్స్. ఎస్. అండ్ Okay. లోగో అండ్ ఆల్ దిస్. ఎస్. యా, ప్లీజ్ గో ఇట్. ఇంకా సో అలాగే డిఫరెంట్ మనము ప్యాటర్న్స్ ఇవన్నీ మనము అండ్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది ఏంటి అనేది మనము చూసుకుందాం అన్నట్టు. ఓకేనా? సో జస్ట్ ఎ సెకండ్. యా. ఓకే. సో ఇలాంటి ఎస్టర్డే మనం ఏంటి అని అంటే ఇంటర్ఫేస్, ఓకే, కొన్ని ఆప్షన్స్ ఇలాంటివన్నీ మనము చూసినాం ఎస్టర్డేస్ సెషన్ లో. అండ్ టుడేస్ సెషన్ లో మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ చూస్తాము, అట్ ద సేమ్ టైమ్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు సాటర్డే సండే సెషన్ ఉండదు కాబట్టి మీకు ల్యాబ్ సెషన్ అంటే అసైన్మెంట్స్ కూడా మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? ఇదొకటి. సో ఇప్పుడు ఏంటి అంటే లెట్ us గెట్ ఇన్ టు ద 4 పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. ఇది ఆల్రెడీ మనము డే 3 లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్? ఒకటి వచ్చి గూగుల్ సెర్చ్, సెకండ్ వచ్చి గూగుల్ షాపింగ్ అండ్ పీమాక్స్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ అండ్ రీమార్కెటింగ్, డిస్కవరీ, డిస్ప్లే, యూట్యూబ్ రీమార్కెటింగ్ అండ్ టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్. దీంట్లో సేమ్ యూట్యూబ్, డిస్కవరీ, డిస్ప్లే, ఇవేంటి అని అంటే 4 పిల్లర్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. రైట్ ఫ్రెండ్స్? ఇప్పుడు మనము చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే సెర్చ్ యాడ్స్. ఓకే, ది మోస్ట్ యూజర్ ఇంటెంట్ ఉన్న యాడ్స్ ఎంటైర్ గూగుల్ క్యాంపెయిన్స్ లో ఏవి అని అంటే సెర్చ్ యాడ్స్. ఈ సెర్చ్ యాడ్స్ లేకపోతే గూగుల్ కి ఎక్కువ రెవెన్యూ రాదు. ఓకే. సో ఈ సెర్చ్ యాడ్స్ మనము ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ ఆల్సో సెర్చ్ యాడ్స్ కొన్ని డిస్కస్ చేసినాక విల్ బి డీప్ డైవ్ ఇంటూ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఎందుకనంటే సెర్చ్ లో మనము టార్గెటెడ్ కీవర్డ్స్ తీసుకొని దాన్ని బట్టి మనము సెర్చ్ యాడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూజర్ ఇంటెంట్. ఇంటెంట్ అంటే ఏంటి? యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు, ఎలాంటి కీవర్డ్స్ కి సెర్చ్ చేస్తున్నాడు, అలాంటి కీవర్డ్స్ కి మనము టాప్ లో ఉండాల్సిందే. అప్పుడే మనకు లీడ్ జనరేషన్ అనేది అవుతుంది. దట్టు క్వాలిటీ లీడ్ జనరేషన్ అనేది అవుతుంది. ఓకే. ఈ సెర్చ్ యాడ్స్ మనము ఏంటి అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే 1 సెషన్ లో టోఫు, మోఫు, బోఫు, టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్ అండ్ బాటమ్ ఆఫ్ ద ఫనల్ లాగా దీంట్లో కూడా మనకు మేజర్ గా మిడిల్ ఆఫ్ ద ఫనల్ అండ్ బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో మనకు ఈ సెర్చ్ యాడ్స్ అనేది మనము పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. టాప్ ఆఫ్ ద ఫనల్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ ఏంటి అంటే దాని వల్ల మనకు రెవెన్యూ జనరేషన్ అనేది తక్కువ అయిపోతుంది. అంటే లో క్వాలిటీ ఉన్న లీడ్స్ మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. హై క్వాలిటీ లీడ్స్ అంటే కన్వర్టబుల్ లీడ్స్ మనకు రావు టోఫులో. ఓకే. సో టోఫు ఈజ్ ఏ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. ఓకే. మోఫు అండ్ బోఫు ఈజ్ ఏ ఏంటి?
ఒక లీడ్‌ని క్యాప్చర్ చేసి నర్చరింగ్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఏది? బోఫో. ఓకే. వన్స్ నర్చరింగ్ లెవెల్‌కి అది కన్వర్టబుల్ పేయింగ్ కస్టమర్స్‌కి తీసుకొనెళ్ళేది ఏంటి? బోఫో. ఓకే. 1 సెకండ్. యాహ్! ఓకే. సో, బోఫో వచ్చి కన్వర్టబుల్ లీడ్ వరకు. లీడ్ నుంచి కన్వర్టబుల్ లీడ్ వరకు తీసుకొనెళ్ళే కాన్సెప్టే బోఫో. ఓకే. బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఈ సెర్చ్ యాడ్స్‌లో మనకు ఎలాంటి ప్రొడక్ట్, ఓకే, ఎలాంటి కాన్సెప్ట్స్ మనము చూడబోతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కీవర్డ్స్ ఎక్స్ట్రాక్షన్. ఓకే. ఒక ప్రొడక్ట్ రిసర్చ్. ఓకే. ఆ ప్రొడక్ట్ రిసర్చ్ మనం ఏంటంటే ఈ సెర్చ్ క్యాంపెయిన్‌లో లైవ్‌గానే ఒకటి నేను చూపిస్తా అన్నట్టు. ఓకే. ఏంటి అనంటే ఒక క్లయింట్ ప్రాజెక్టే మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. ఇదేంటి అంటే జస్ట్ ఒక థియరీ కాన్సెప్ట్ అన్నట్టు. ఇవి మీకు తెలిసినాయి అనంటే ఆ లైవ్ కాన్సెప్ట్స్ మీకు ఇంకా చాలా బాగా అర్థమైతుందన్నట్టు. ఓకే. సో, ఈ సెర్చ్ క్యాంపెయిన్స్‌లో అదే మిడిల్ ఆఫ్ ద ఫనల్, బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే. అప్పుడు మనము స్టార్టింగ్ సెషన్‌లో చూసుకున్నాం గదా! స్క్రీన్ షాట్‌లలో మనకు ప్రొడక్ట్ వర్సెస్ ప్రొడక్ట్. ఓకే. ఏ వర్సెస్ బి. అంటే ఒక ప్రొడక్ట్ ఒక కంపెనీ వర్సెస్ ఇంకొక కంపెనీ డిఫరెన్షియేషను. అదేంటి అంటే ప్రొడక్ట్ కంపారిజన్. అప్పుడు మనం అనుకున్నట్టుగా సాస్ ప్రొడక్ట్స్ కానీ, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ కానీ, ఓకే, ఏదన్నా ఎడిటెక్ కానీ, లేదంటే కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఓకే, ఇలాంటివి మనకు ప్రొడక్ట్ కంపారిజన్స్ ఉన్నాయా? లేదా? అనేది కూడా మనము చూసుకోవాలన్నట్టు. అండ్ ఏదన్నా ప్రాబ్లమ్ సెర్చెస్ ఉన్నాయా? ఓకే. ఇవన్నీ మనము కీవర్డ్ రిసర్చ్ ప్లానర్‌లో చూస్తాం. ఓకే. ఇది సెర్చ్ యాడ్స్ మెయిన్. ఈ సెర్చ్ యాడ్స్‌లోనే ఇంకా కొన్ని టైప్స్ వస్తాయన్నట్టు. ఏంటి అనంటే బ్రాండ్ సెర్చెస్. ఓకే. ఈ బ్రాండ్ సెర్చెస్‌లో చెప్పాను గదా! ఈ ప్రొడక్ట్ వర్సెస్ ఈ ప్రొడక్ట్. ఓకే. అదొక బ్రాండ్ సెర్చ్. ఆల్సో ఒక కంపెనీ బ్రాండ్‌తో ఎలా లిఫ్ట్ అయితుంది? ఓకే. ఒక కంపెనీ బ్రాండ్ ఎలా లిఫ్ట్ అయితుంది అనంటే, అదర్ క్యాంపెయిన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో డిస్‌ప్లే కానీ, వీడియో కానీ ఇలాంటి అదర్ క్యాంపెయిన్ టైప్స్ మనము సెటప్ చేసుకున్నప్పుడు ఆ బ్రాండ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది వన్ డేలో అవ్వదండి. ఓకే. దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకనంటే వి నీడ్ టు కీప్ స్పెండింగ్ మనీ ఆన్ గూగుల్ యాడ్స్ కదా! సో, ఆ అదర్ క్యాంపెయిన్స్ పైన మనం చేసినప్పుడు ఈ బ్రాండ్ అనేది లిఫ్ట్ అవుతూ వస్తుంటుంది. వచ్చినప్పుడు మనము వి కెన్ ఆహ్, డిక్రీజ్ అంటే మనం కొంచెము రెడ్యూస్ చేసుకొని అమౌంట్ సెర్చ్ క్యాంపెయిన్స్ పైన, బ్రాండ్ క్యాంపెయిన్స్ పైన ఎక్కువ పెడతామండి. ఆ బ్రాండ్ క్యాంపెయిన్స్ పైన ఎక్కువ పెట్టినప్పుడు అది చీప్‌గా దొరికేస్తుంది మనకు. క్లిక్స్. ఆ చీప్‌గా దొరకడం వల్ల మనం తక్కువ పే చేస్తాం కాబట్టి గూగుల్ యాడ్స్‌కి మనకు ప్రాఫిట్ జోన్‌లోకి ఎళ్ళిపోతుంది. ఓకే. కేపీఐస్ అది చాలా గుర్తుపెట్టుకోవాలి. కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్. ఓకే. ఫస్ట్‌లో మనము సీపీఎల్, సీపీఏ పైన ఫోకస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము నెక్స్ట్ ఆర్ఓఎస్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ జోన్‌లకి లిఫ్ట్ అయితుంది గూగుల్ యాడ్స్ అకౌంట్. ఎనీ గూగుల్ యాడ్ అకౌంట్. అది కన్సిస్టెన్స్‌గా మనము అమౌంట్ అనేది మనము పెట్టుకొనే ఉండాలన్నట్టు. ఓకే. కన్సిస్టెన్సీ‌గా పెట్టుకోవాలి. జస్ట్ ఎ సెకండ్. యాహ్! సో, క్లియర్ ఫ్రెండ్స్. ఇది మనకు బ్రాండ్ సెర్చెస్‌లో ఏమేమొస్తాయంటే ప్రొడక్ట్ వర్సెస్ ప్రొడక్ట్ అండ్ ఆల్సో మనకు ఒక బ్రాండ్ కీవర్డ్ పైన ఒక బ్రాండ్‌ని మనము లిఫ్ట్ చేసుకోగలిగే కెపాసిటీ మనకు ఈ బై స్పెండింగ్ ఆన్ అదర్ క్యాంపెయిన్ టైప్స్ డిస్‌ప్లే, వీడియో ఇవన్నీ మనం చేయటం వల్ల మన బ్రాండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో లిఫ్ట్ అయితది. ఓకే. సో, కేటగరీ సెర్చెస్. ఓకే. ఈ సెర్చెస్‌లో కేటగరీస్ వస్తాయి గదా! ఓకే. మెన్, ఓకే, వుమెన్, జెంట్స్, ఫీమేల్, బాయ్స్, లేడీస్ ఇదొక కేటగరీ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ కొన్ని వాలెట్స్. ఓకే. ఆ వాలెట్స్‌లో కూడా కొన్ని కేటగరీస్ వస్తాయి. నేనేంటి అంటే ప్రొడక్ట్ గురించి చెప్తున్నా అన్నట్టు. ఐఫోన్స్. ఓకే. ఐఫోన్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి గదా! ఐఫోన్ 15 ప్లస్, 14 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మాక్స్. ఓకే. ఇవన్నీ ఒక కేటగరీస్ అన్నట్టు. డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్. ఇన్ ద సేమ్ వే కొన్ని ప్రోటీన్ షేక్స్ కూడా వస్తాయి. ఓకే. జిమ్ రిలేటెడ్ తీసుకుంటే. ఓకే. సో, అవి కొన్ని కేటగరీస్ కింద వస్తాయన్నట్టు. కొంతమందికి వెయిట్ లాస్‌కి, ఇంకొంతమందికి వెయిట్ గెయిన్‌కి, ఇంకొంతమందికి మజిల్‌కి, ఇంకొంతమందికి డయట్‌కి. సో, ఇవన్నీ కేటగరీస్ అన్నట్టు. ఓకే.
ఈ కేటగిరీస్ మనం కూడా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎలాంటి ప్రోడక్ట్ ఎలాంటి కేటగిరీస్‌లలో ఫిట్ అయితుంది. ఓకే. అది మనము చూస్తామన్నమాట. ఓకే. హౌ కెన్ వి సక్సీడ్ ఆన్ సెర్చ్ యాడ్స్? ఎలా మనము సెర్చ్ యాడ్స్‌లో సక్సెస్ అనేది వస్తుంది? ఎలా వస్తుంది అంటే దేర్ ఆర్ 3 టైప్స్. ఓన్లీ 3 టైప్స్. ఏంటి అనంటే కీవర్డ్ స్ట్రాటజీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కీవర్డ్ స్ట్రాటజీ వి కెనాట్ సక్సీడ్ ఆన్ సెర్చ్ క్యాంపెయిన్స్. ఓకే. కీవర్డ్ స్ట్రాటజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాడ్ కాపీ అండ్ ఎక్స్‌టెన్షన్స్. టోటల్‌గా ఎన్నుంటాయి ఎక్స్‌టెన్షన్స్ అది కూడా మనం చూస్తాం. ఓకే. 18+ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి మనకు. ఆ 18 యూజ్ చేస్తామా అంటే యూజ్ చేయం. ఓకే. బేస్డ్ ఆన్ బిజినెస్ కేటగిరీ పైన మనము ఈ ఎక్స్‌టెన్షన్స్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? ఆల్సో స్ట్రాటజీ ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్. ఓకే. అందరూ చెప్తారు సెర్చ్ క్యాంపెయిన్ ఇలా సెటప్ చేసుకోండి అని. బట్ ఆ స్ట్రాటజీ ఉంటుంది కదా! ఆ స్ట్రాటజీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీనే మనము బిల్డ్ చేసుకోవాలి. ఓకే. ఆ స్ట్రాటజీ మనం బిల్డ్ చేసుకున్నాము అంటే వి కెన్ సక్సీడ్ ఆన్ సెర్చ్ యాడ్స్. ఓకే. వాట్ ఆర్ ద 3 టైప్స్? సీ ఫ్రెండ్స్, బుక్కు, పెన్ను. క్లియర్? ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు క్వెషన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయన్నట్టు. ఓకే. క్వెషన్స్ అన్నీ మేము అడుగుతూ ఉంటాం. ఓకే. సో, అది మీరు చెప్తూనే ఉండాలి. అప్పుడే మీరు కూడా కొంచెము షైన్ అవుతూ ఉంటారు. ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తున్నారా? ఓకే. అప్పుడు మేము ఇమ్మీడియేట్‌గా మీకు కరెక్ట్ చేసేస్తామన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? How to succeed on search? There are 3 categories. One is keyword strategy, second one is add copy and extensions, and also campaign strategy. Campaign strategy is very very important in search. Okay. And ఈ మ్యాచ్ టైప్స్. ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్‌కి వచ్చేసరికి స్టార్టింగ్‌లో కొన్ని ఎక్కువ టైప్స్ ఉండేటివన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు గూగుల్ యాడ్స్. ఇప్పుడేంటి అనంటే అది రెడ్యూస్ చేస్తూ ఉన్నారన్నట్టు. చెప్పాను కదా! బిఫోర్ 5 ఇయర్స్ ఉన్న గూగుల్ యాడ్స్ టెక్నిక్స్ ఇప్పుడు లేవు. ఓకే. చాలా వరకు వాళ్ళు రిఫైన్ చేస్తూ కొంచెం యూఐ, యూఎక్స్ రిలేటెడ్ యూజర్‌కి కొంచెం బాగా ఉండేలాగా చేస్తున్నారన్నమాట. ఓకే. ఈ మ్యాచ్ టైప్స్‌లో అప్పుడే మనము బ్రాండెడ్ కీవర్డ్స్ అనుకున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ కీవర్డ్ టైప్. బ్రాండెడ్ కీవర్డ్స్. ఓకే. అండ్ ఈ కీవర్డ్ సెర్చెస్ మ్యాచ్ టైప్స్‌లో ఇంకా కొన్ని వస్తాయన్నట్టు. నాన్ 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 బ్రాండెడ్ కీవర్డ్స్. దాంట్లో మనం బ్రాండ్ పెట్టం. ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే. వాట్ ఆర్ ద మ్యాచ్ టైప్స్ డు వి హావ్? అండ్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దోస్ మ్యాచ్ టైప్స్? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోలేకపోతే ఫాల్స్ ప్రామిసెస్ మీరు మీ మేనేజర్‌కి చెప్పడం కానీ, లేకపోతే మీ క్లయింట్‌కి చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే. చాలామంది ఏంటి అనంటే గూగుల్ యాడ్స్‌లో ఇంత పెడితే ఇంతొచ్చేస్తుంది. బట్ ఎలాంటి మ్యాచ్ టైప్స్ మనము యూజ్ చేయాలి? అండ్ ఆ ఇంటెంట్ హై ఉంటుందా? మీడియం ఉంటుందా? లో ఉంటుందా? ఆ లోని బట్టి మీరు ఏం జేయొచ్చు? కమిట్ అవ్వచ్చు. ఓకే. మీకు ఇలాంటి లో లీడ్సే వస్తాయి. బికాస్ ఆఫ్ మ్యాచ్ టైప్ అలాగే పెడతామన్నట్టు. విత్ లెస్ స్పెండింగ్. మీడియంకెళ్తాం. టు మీడియం రేంజ్ వరకు లీడ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే. అండ్ కాస్ట్ కూడా ఇంత అవ్వచ్చు. ఎందుకు? బేస్డ్ ఆన్ మ్యాచ్ టైప్. ఓకే. ఇంకా హై ఇంటెంట్. యెస్. అన్నీ ఎక్కువే ఉంటాయి. క్వాలిటీ అలాగే ఉంటుంది. అండ్ అమౌంట్ కూడా బిడ్డింగ్ కూడా అలాగే పెట్టుకోవాలి. డైలీ బడ్జెట్ కూడా అలాగే పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే హై క్వాలిటీ. అంటే హై ఇంటెంట్. ఇంకా యూజర్ అదే చూస్తున్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ కాంపిటీటర్ వీళ్ళందరూ క్లిక్ చేసినప్పుడు ఇంకా వాటికి మనం ఏం చేయలేం. దానికి ఇంకొక మెథడ్ ఏముంటుంది అనంటే కొన్ని ఫ్రాడ్ డిటెక్షన్ టూల్స్ మనము తీసుకోవాల్సొస్తుంది. అవి అన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కాబట్టి మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అవన్నీ మనము డిస్కస్ చేస్తాం. అలాంటి టూల్స్ ఏవేవుంటాయి? ఓకే. యూజ్ చేయొచ్చా? లేదా? అగైన్ ఇక్కడ మీరు ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ పర్టిక్యులర్‌గా టూల్‌ని అఫర్డ్ చేస్తుందా? లేదా? ఇన్ కేస్ చేస్తుంది అనంటే యూ కెన్ సజెస్ట్ దట్ టూల్. ఇన్ కేస్ చేయట్లేదు అనంటే వాళ్ళు ఆఫర్ చేయలేరు గదా! సో, అందుకన్నట్టు.
ఓకే. అదొకటి. సో, ఇక్కడ ఏంటి అనంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ టైప్ అని ఉంటుంది. ఫ్రేజ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్. ఓకే. ముందు ఇంకొకటి ఉండే. ఏంటి అనంటే మోడిఫైడ్ బ్రాడ్ మ్యాచ్ అన్నట్టు. ఓకే. ఇవి చాలా యూట్యూబ్ ఛానల్స్‌లలో మీరు గూడా వినే ఉంటారు. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటి అంటే బ్రాకెట్‌లో పెట్టడం. ఎగ్జాక్ట్‌గా మీ యూజర్ ఎలాంటి కీవర్డ్స్‌ని టైప్ చేస్తున్నాడు, ఎలాంటి కీవర్డ్స్ ఎలాంటి ప్రొడక్ట్ కోసము చూస్తున్నాడు, అవి ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో మనం పెడతాం. దీంట్లో ఏముంటుంది లీడ్ క్వాలిటీ గూడా హైయెస్ట్ ఇంటెంట్ ఉంటుంది. అంటే హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అలాగే సీపీఎల్ ఉంటుంది గదా! కాస్ట్ గూడా బీభత్సంగా ఉంటుంది. ఓకే. బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ. ఓకే. కాంపిటీషన్ లేదనుకోండి. ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇలాంటి దాన్లలో అప్పుడు ఆ సీపీఎల్ కాస్ట్ పర్ లీడ్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ పర్ క్లిక్కే తగ్గుతుందన్నట్టు. అంటే కాంపిటీషన్ లేని చోట. కాంపిటీషన్ ఉన్న చోట అదేమైతుంది? ఆఫ్‌కోర్స్ సీపీసీనే పెరిగిపోతుంది. అలాంటప్పుడు మీకు డైలీ బడ్జెట్స్ కూడా ఎక్కువ కావాలి గదా! అది ఎగ్జాక్ట్ మ్యాచ్ పవర్ అంటే స్ట్రెంత్. ఓకే. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రీసెంట్‌గా ఏంటి అంటే మళ్ళీ క్లోజ్ వేరియంట్స్ అంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా దీంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. దాన్లకి కొంచెం సీపీసీ తగ్గుతుంది. కంపేర్ టు ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏదైతే పెట్టింటామో అవన్నీ క్లోజ్ వేరియంట్స్. అవేంటి అనంటే మనము క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు లైవ్‌గా రన్ అయినప్పుడు అవి అనలైజ్ చేస్తాం మనం. ఓకే. ఎందుకలా చూపిస్తుంది? ఏం జేయొచ్చు? ఓకే. యూజర్ ఇంటెంట్ ఏంటి? ఇవన్నీ లైవ్‌గా మనము చూస్తామన్నట్టు. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్. ఫ్రేజ్ మ్యాచ్ ఏంటి? బ్రాకెట్‌లలో పెడతాం. ఏదైనా ఒక కీవర్డ్ తీసుకొని ఓకే. ఆ కీవర్డ్‌ని బట్టి స్టార్టింగ్, ఎండింగ్ టు ఏంటి అనంటే కోలన్స్ అంటారు. డబుల్ కోట్స్. ఆ డబుల్ కోట్స్‌లో మనము ఆ కీవర్డ్ అనేది పెడతాం. దానికి ముందు, దాని ఎనకాల ఇంకా అడిషనల్‌గా యూజర్ ఏదన్నా కీవర్డ్స్‌తో టైప్ చేస్తే మన యాడ్ అనేది పాపప్ అయితుంది. అది ఫ్రేజ్ మ్యాచ్ కింద మనకు వస్తుందన్నట్టు. ఇక్కడేంటి అనంటే మీడియం, హై టు మీడియం అంటే పైనుంచి కిందకొస్తున్నామన్నట్టు. హై టు మీడియం అలాంటి లెవెల్ ఆఫ్ క్వాలిటీ లీడ్స్ మనకు దొరుకుతాయి. హై టు మీడియం మనము మీడియం టు హై ఎళ్ళట్లేదు. హై టు మీడియంలోకి వస్తున్నామన్నట్టు. సో, ఇక్కడ సీపీసీ తగ్గుతుంది. కంపేర్ టు ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎందుకు అనంటే ఏదైతే యూజర్ సెర్చ్ చేస్తున్నాడో దానికి ముందు ఎనకాల మనం టార్గెటెడ్ కీవర్డ్ మిడ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ బేస్ చేసుకొని మనకు ఆ అడిషనల్ వర్డ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయన్నట్టు. దేనికి? ఈ ఫ్రేజ్ మ్యాచ్‌కి. ఇంకొకటుంది బ్రాడ్ మ్యాచ్. ఓకే. రీసెంట్‌గా గూగుల్ ఏం చేస్తుంది అనంటే బై డిఫాల్ట్ యూ జస్ట్ అప్లై ఫర్ బ్రాడ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్. ఎందుకనంటే అది బ్రాడర్ ఆడియన్స్‌కి చూపిచ్చేస్తుంది. దాంట్లో మనీ అనేది చాలా అంటే చాలా వేస్టేజ్ ఉంటుంది. అక్కడ మీకు లో క్వాలిటీ లీడ్సే దొరుకుతాయి. అంటే మీడియం టు లో క్వాలిటీ లీడ్స్. అండ్ అమౌంట్ కూడా మీకు సీపీసీ కాస్ట్ పర్ క్లిక్ అనేది చాలా చీప్‌గా దొరికేస్తుంది. చీప్ అంటే అదే ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీని బట్టి మీకు తక్కువకి దొరికేస్తుందన్నట్టు. అది సీపీసీ కాస్ట్ పర్ క్లిక్ దట్ టూ ఇన్ బ్రాడ్ మ్యాచ్. ఓకే. ఇది కీవర్డ్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కీవర్డ్ టైప్స్? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్ టైప్స్. వన్ ఈస్ ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో హై సీపీసీ ఉంటుంది. హై క్వాలిటీ లీడ్స్ దొరుకుతాయి. అండ్ బ్రాడ్ మ్యాచ్‌లో ఫ్రేజ్ మ్యాచ్‌లో మీడియం టు మ్యా హై టు మీడియం లీడ్స్ మనకు దొరుకుతాయి. అండ్ సీపీసీ కాస్ట్ పర్ క్లిక్ కూడా కొంచెం తక్కువకే దొరుకుతుంది. వెన్ ఇట్ కంపేర్స్ టు ఎగ్జాక్ట్ మ్యాచ్. బ్రాడ్ మ్యాచ్‌లో ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్స్ చాలా చీప్‌గా దొరుకుతుంది. అండ్ వైడర్ ఆడియన్స్‌కి బ్రాడ్‌గా వెళ్ళిపోతుంది. అందరికి చూసే వాళ్ళకి, చూడకుండా వాళ్ళకి ఏది టైప్ చేస్తే అది బేస్డ్ ఆన్ వర్డ్స్‌ని బట్టి ఎన్ని వర్డ్స్ ఇచ్చింటారో బ్రాడ్ మ్యాచ్‌లో అందరికి చూపిచ్చేస్తుంది. అండ్ బడ్జెట్స్ వైస్ వేస్టేజ్ ఎక్కువుంటుంది. అండ్ ఆప్టిమైజేషన్ కూడా చాలా టైం పడుతుంది. ఎందుకు అనంటే ఆన్ డైలీ బేసిస్ మీరు ఆ సెర్చ్ టర్మ్స్ ఇవన్నీ చూసుకోవాల్సొస్తుంది. ఓకే. కీవర్డ్ రీసెర్చ్ యూజింగ్ కీవర్డ్ ప్లానర్ మనం ఇప్పుడు చూస్తామన్నట్టు. ఇంకొకటి ఏంటి అనంటే ఈ స్క్రీన్ షాట్ కింది ఆహ్, కొంచెం ఇంటర్‌చేంజ్ అయింది. ఏంటిది? ఆ ఇమేజ్ ఇది. ఓకే. ఇక్కడ కొన్ని పారామీటర్స్ మనము చూసుకుంటామన్నట్టు. ఎలిమెంట్స్ ఆఫ్ క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇది
స్టార్టింగ్ ట్రిగ్గర్ పాయింట్ అన్నట్టు. గూగుల్ యాడ్స్ ఎప్పుడైతే లాంచ్ చేసినారో అప్పుడు అది స్టార్టింగ్ ట్రిగ్గర్ పాయింట్ అన్నట్టు. ఎలాగ మీరు బిడ్డింగ్ చేస్తారు? ఓకే. బిడ్డింగ్ అంటే ఐడియా ఉంది గదా! మనము చిట్టీలు పాడుకుంటాం గదా! అలాగా. ఓకే. సో, ఈ చిట్టీలు పాడుకున్నప్పుడు ఆ పాట పాడతారు గదా! నాదింత, నాది రూ. 10, నాది రూ. 20, నాది రూ. 30 ఇట్లా. ఓకే. సో, అట్లా మనము ఆక్షన్స్‌లో బై యూజింగ్ గూగుల్ యాడ్స్ ప్లాట్‌ఫార్మ్‌లో మనము ఆక్షన్స్ అనేది ఎళ్తామన్నట్టు. అది బేస్డ్ ఆన్ కీవర్డ్ బిడ్డింగ్ పైన ఉంటుంది. ఓకే. దాంట్లో మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ క్యాంపెయిన్స్, ఇన్ సెర్చ్ క్యాంపెయిన్స్. దాంట్లో ఏముండాలి మనకు? యాడ్ రిలవెన్సీ, సీటీఆర్, ఓకే. అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. ఈ 3 పారామీటర్స్ మనము అనలైజ్ చేస్తాము వన్స్ క్యాంపెయిన్ లైవ్ అయినాక. ఓకే. క్వాలిటీ స్కోర్ చూడండి 7/10, 8/10 ఇవన్నీ లైవ్‌గా నేను చూపిస్తా. జస్ట్ ఒక స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ పెట్టినా అంతే. జస్ట్ థియరీ పర్పస్ మనం డిస్కస్ చేస్తామని. 8/10, 6/10, 7/10, 8/10 ఓకే. సో, ఇట్లా మనకు క్వాలిటీ స్కోర్ ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్‌కి ఇస్తుంది. అది వన్ డేలో ఇస్తుందా అంటే ఇవ్వదు. ఓకే. దానికి కంప్లీట్‌గా డేటా కావాలన్నట్టు. కొత్త క్యాంపెయిన్స్‌కి, కొత్త అకౌంట్స్‌కి ఏ క్యాంపెయిన్ అయినా మీరు సెటప్ చేయండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు పాప్ అప్ దిస్ డేటా. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్ కూడా మనము అనలైజ్ చేయాల్సొస్తుంది. దట్ టూ హిస్టారికల్. హిస్టారికల్ ఎలా ఉంటుంది? ఓకే. మనం చేంజ్ చేస్తే ఫ్యూచర్ మనకు ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ రిపోర్ట్స్ అన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. యూ నీడ్ టు ప్రెజెంట్ ఇట్ టు యువర్ మేనేజర్ ఆర్ టీమ్ లీడర్ ఆర్ క్లయింట్. ఓకే. హిస్టారికల్‌లో ఇంత ఉంది ప్రీవియస్‌గా. ఇప్పుడు మేము క్యాంపెయిన్స్ హ్యాండిల్ చేసినప్పుడు ఇంతొచ్చింది. అంటే అక్కడ ఇంప్రూవ్‌మెంట్ ఉన్నట్టే గదా! ఎగ్జాక్ట్‌లీ. అలా మనము కంపారిజన్ రిపోర్ట్స్ కూడా రెడీగా చేసి పెట్టుకోనుండాలి. ఓకే. ఆ పారామీటర్స్ మనం కూడా ఆన్ డైలీ బేసిస్ అనలైజ్ చేసుకోవాలి. ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఓకే. క్వాలిటీ స్కోర్ ఇచ్చేసింది. ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అది ప్రాపర్‌గా ఉంటేనే ఆ సీఆర్ఓ అంటారు. సీఆర్ఓ అంటే ఏంటి? కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్. ఆ కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ల్యాండింగ్ పేజ్ రిలవెన్సీ. ఆ ల్యాండింగ్ పేజ్ రిలవెన్సీ ప్రాపర్‌గా లేదు అనంటే నీ సీఆర్ఓ సీఆర్ఓ ఆడిట్ చేసేవాళ్ళు అది ప్రాపర్‌గా ఉండదన్నట్టు. ఆ సీఆర్ఓ మెట్రిక్ అనేది పైకెళ్ళదు. ఓకే. ఇంకా తగ్గిపోతుంది. ఓకేనా? యాడ్ రిలవెన్స్ టాప్‌లో ఉంది. ఓకే. సెర్చ్ పేజ్‌లో ఎస్‌ఈఆర్‌పీ. ఓకే. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్‌లో లోకల్ ఎస్‌ఈఓ ఉంటుంది. ఆర్గానిక్ ఎస్‌ఈఓ ఉంటుంది. మళ్ళీ యాడ్స్ ఉంటుంది. ఈ యాడ్స్ రిలవెన్సీ పొజిషన్స్ ఎలా ఇస్తుంది? ఆ యాడ్ రిలవెన్సీ రావాలి గదా! ఆ యాడ్ రిలవెన్సీ రావాలి అనంటే మనము ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి? క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న మనం డిస్కస్ చేసుకునింది అదే. ఫస్ట్ ఏంటి మనకుండాలి? ప్లానింగ్. ప్లానింగ్ లేకపోతే మనం ఏం చేయలేం. ఓకే. ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. Okay. What are the elements of quality score? There are 3 elements of quality score. One is ad relevance and one more is CTR. CTR అంటే click through rate. What is the formula for CTR? Sagar? What is the formula for CTR? Clicks per impression. Clicks per impression. Clicks divided by impressions. Clicks Click through. clicks per impressions. That's it. మీరు ఆన్ డైలీ బేసిస్ ఫార్ములాస్ అందరూ నేర్చుకోవాలి. ఓకే. ఈ రోజు నుంచి మీరు నోట్స్ అనేది వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాల్సిందే కంపల్సరీ. ఓకే. ఇది అందరికీ చెప్తున్నా. సిటిఆర్ క్లిక్ త్రూ రేటు ఫార్ములాస్ మనం ఏవైతే అప్పుడు అన్ని డిస్కస్ చేసినామో అది కూడా మీరు చూసుకోండి. అండ్ రికార్డింగ్ వీడియోస్ యాక్సెస్ కూడా ఇచ్చినాను. గో త్రూ దోస్ రికార్డింగ్ వీడియోస్. ఓకే. ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎస్పెషల్లీ క్వాలిటీ స్కోర్‌లో 3 మెట్రిక్స్. వన్ ఈస్ యాడ్ రిలవెన్స్, సిటిఆర్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. డాష్‌బోర్డ్‌లో మనము ఇలాంటి మెట్రిక్స్ పెట్టుకోవాలి. ఫిల్టర్స్ ఉంటాయి కదా! ఆ ఫిల్టర్స్‌లో మనము పెట్టుకోవాలి. అది ఇప్పుడు లైవ్‌గా మనము వన్ బై వన్ చూస్తామన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వాలిటీ స్కోర్ చెప్పినా కదా! ఇలాంటి పారామీటర్స్ పైన మనకు ఎక్కడ క్వాలిటీ స్కోరు ఎలాంటి మెట్రిక్‌తో మనము గేమ్ ప్లే చేస్తే ఆ క్వాలిటీ స్కోర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మనము ఇక్కడ చూస్తామన్నట్టు. ఓకే. యావరేజ్, బిలో యావరేజ్
ఇలాంటి చేంజెస్ మనము ఎలా చేసుకోవాలి? ఇలా చేస్తే మనకు అబోవ్ యావరేజ్ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాడ్ రిలవెన్స్ కానీ, ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ రిలవెన్స్ కానీ, ఓకే. ఇవన్నీ మనకు పెరగాలన్నట్టు. ఎక్స్‌టెన్షన్స్ ప్రాపర్‌గా రిలవెంట్‌గా ఉండాలి. అండ్ హెడ్‌లైన్స్, డిస్క్రిప్షన్స్, కీవర్డ్ రావాలి. ఓకే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కీవర్డ్ వర్తా కాదా? అది మనము చూసుకోవాలి. అండ్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిటిఆర్. ఓకే. క్లిక్ త్రూ రేట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్. అబోవ్ యావరేజ్ ఉంటే అది గుడ్ అన్నట్టు. ఓకే. దాన్ని మళ్ళీ మనము డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని డిస్టర్బ్ చేసినామనంటే మళ్ళీ నీ అకౌంట్ అంతా డిస్టర్బ్ చేసేస్తుంది. ఓకే. యావరేజ్, బిలో యావరేజ్‌ని మనము ఫస్ట్ బిలో యావరేజ్ ఉన్న యాడ్ కాపీస్ కానీ, ఇవి కానీ మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్‌లలో పేజ్ స్పీడ్ చాలా అంటే చాలా ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. మళ్ళీ కీవర్డ్స్ ఉన్నాయా? లేదా? ఆ ల్యాండింగ్ పేజ్‌లో చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ బౌన్స్ రేట్ ఎలా వస్తుంది? ఓకే. ఇది కూడా చెక్ చేసుకోవాలి. బౌన్స్ రేట్ మనకు గూగుల్ యాడ్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇవ్వదు. బేస్డ్ ఆన్ మళ్ళీ మనము గూగుల్ అనలిటిక్స్‌కి కనెక్ట్ చేయాలి. ఆ గూగుల్ అనలిటిక్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు గూగుల్ యాడ్స్ ప్లాట్‌ఫార్మ్‌కి డేట్ ఉంది. ఓకే. లేదు అనంటే మనం గూగుల్ అనలిటిక్స్ డాష్‌బోర్డ్‌లోనే మనము ఈ బౌన్స్ రేట్ ఫ్యాక్టర్ అనేది అనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ల్యాండింగ్ పేజ్ అన్నట్టు. యావరేజ్, బిలో యావరేజ్. ఫస్ట్ వి నీడ్ టు ఫోకస్ ఆన్ బిలో యావరేజ్. ఓకే. యాడ్ రిలవెన్సీ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఉంటే ఏం చేయాలి? యాడ్ రిలవెన్సీ. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రిలవెన్సీ మనము ఫ్యాక్టర్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. చెప్తున్నా కదా! వి నీడ్ టు యూజ్ 2 మెథడ్స్. వన్ ఈస్ బై యూజింగ్ ఏఐ, చాట్‌జీపీటీ ఆర్ డీప్‌సీక్. ఓకే. నేను ప్రాంప్ట్స్ కూడా మీకు ఇస్తాను. ఈజీ అయితది. ఓకే. అలా అని మాన్యువల్ వర్క్స్ మనము వదలకూడదు. ఎంత మాన్యువల్ మనం వర్క్ చేస్తే అంత మనము చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ని అంత ప్రాపర్‌గా మనము అర్థం చేసుకుంటాము. చాట్‌జీపీటీ ఆర్ డీప్‌సీక్ ఈస్ అవర్ అసిస్టెంట్స్. ఓకే. వి షుడ్ నాట్ కంప్లీట్‌లీ రిలై ఆన్ దోస్ టూల్స్. ఓకేనా? సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐని ఆ టూల్స్‌ని బ్యాన్ చేస్తే అప్పుడేం చేస్తారు? టిక్‌టాక్ బ్యాన్ అయినట్లు ఇండియాలో. నో ఆప్షన్ గదా! మళ్ళా మీరు మాన్యువల్‌గా అన్నీ నేర్చుకోవాల్సిందే గదా! అందుకని. 2 మనము చూస్తామన్నట్టు. ఓకే. సో, ఇది మీరు మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ యాడ్ ర్యాంక్ బిడ్డింగ్ పెడుతూ ఉంటాం గదా! యాడ్ ర్యాంక్ ఎలా వస్తుంది? ఓకే. ఒకసారి ఫస్ట్ పొజిషన్‌లో వస్తాం. సెకండ్ వస్తాం. థర్డ్ వస్తాం. ఫోర్త్ వస్తాం. ఓకే. ఇంకొకసారి ఆహ్, నైన్త్, 10థ్, ఓకే. లేదంటే 11థ్ ఇలా వస్తామన్నట్టు ఎస్‌సీఆర్‌పీలో. ఓకే. ఈ యాడ్ ర్యాంక్ ఎలా మనకు ఇంపాక్ట్ అయితుంది? ఏ పారామీటర్స్ పైన మనకు ఇంపాక్ట్ అయితుంది? ఒకటి బిడ్డింగ్ ఉండాలి. అండ్ దానికి బడ్జెట్ కూడా ఉండాలి. ఓకే. బడ్జెటే లేదు. 100, 200 రూపీస్ ఇస్తే నీకు యాడ్ ర్యాంక్ ఏడొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్సే రావు గదా! ఇంప్రెషన్స్ నీకు జనరేట్ అవ్వాలి. ఇంప్రెషన్స్ జనరేట్ అవ్వాలి అనంటే నీ దగ్గర బడ్జెట్ ఉండాలి. ఓకే. మళ్ళీ క్వాలిటీ స్కోర్ ఉండాలి. క్వాలిటీ స్కోర్ ఉంటే ప్రాపర్‌గా ఆ యాడ్ ర్యాంక్ అనేది పైకెళ్తుంది. ఓకే. ఈ ఏది 'రాయలసీమ రామన్న చౌదరి', 'మోహన్ బాబు' మూవీ చూసినారు గదా! 'రామన్న రామన్న' అని వస్తాడన్నట్టు మన 'మోహన్ బాబు.' వచ్చినప్పుడు ఆయనకి ఒక రెస్పెక్ట్ వస్తుంది గదా! ఆ చైరేసి ఓకే. 'రాయలసీమ రామన్న చౌదరి' అని ఇట్లా యేసుకొని ఓకే. కాలు మీద కాలునేసుకొని కూర్చొనుంటారు. అది ఒక యాడ్ ర్యాంక్ అన్నట్టు. ఓకేనా? అంటే ఆ పొజిషన్ అనేది ఇంక కదిలి చిల్లరెవరు. ఎందుకు? ఆయన దగ్గర స్ట్రాంగ్ టీమ్ ఉంది. ఆ భయం అనేది పెట్టినారన్నట్టు. ఆ భయం ఎట్లొచ్చింది అనంటే ఒక ఏముంది? ఆ చిన్నప్పటి నుంచి ఆయన క్రియేట్ చేసిన ఫేమ్. ఒక రోజులో రాలేదు గదా! ఆయనకి. ఓకే. వెళ్తూ అన్నీ వచ్చిందన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ యాడ్ ర్యాంక్‌ను గూడా మనము పెంచుతూ పోతూ ఉండాలి. దానికి ఇంపాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి? యువర్ బిడ్ ఉండాలి. క్వాలిటీ స్కోర్ ఉండాలి. కాంపిటీటివ్ ఆక్షన్ అదే ఆక్షన్‌లో బిడ్డింగ్‌లో మనకు యాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఓకే. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? అది మనం చూసుకోవాలి. అండ్ పర్సన్స్ సెర్చ్ ఎలా ఉంది? ఓకే. అప్పుడే మనము క్వాలిటీ స్కోర్‌లో కీవర్డ్స్‌లలో ఆ కీవర్డ్ ప్రాపర్‌గా ఉందా? లేదా? అది యూజ్ అవుతుందా? లేదా? అలాంటివి మనము చూసుకోవాలన్నట్టు. ఓకే. ఫార్మాట్స్ ఎలా ఉన్నాయి? యాడ్ ఫార్మాట్స్. ఓకే. సో, క్లికబుల్ ఉన్నాయా? లేదా?
ఇలాంటివి మనము మెట్రిక్స్ అనేది కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. ఇంప్రూవ్ చేయాలి అనంటే. ఇది 1 డేలో అవ్వదు. ఓకే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఆప్టిమైజేషన్ లెవెల్స్‌లలో ఇవన్నీ వస్తూ చేసుకొని అప్పుడు అది సర్టెన్ లెవెల్‌కి ఎళ్ళిపోతుంది. క్యాంపెయిన్ సెటప్ ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? గూగుల్ యాడ్ క్యాంపెయిన్. ఓకే. ఆఫ్‌కోర్స్ కొన్ని స్క్రీన్ షాట్స్ మనము వర్స్‌స్ట్రీమ్ అనేది వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాం అన్నట్టు. ఓకే. ఈ క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనంటే ఒక సెర్చ్ క్యాంపెయిన్‌ది ఒక 10 క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేస్తున్నాము అనంటే దిస్ ఈస్ ద క్యాంపెయిన్ యాడ్ గ్రూప్ నెక్స్ట్ కీవర్డ్. ఓకే. మళ్ళీ యాడ్ కాపీస్ వస్తాయి. క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్ కాపీస్, కీవర్డ్స్. ఓకేనా? ఈ 4 అనేది మనకు వస్తుందన్నట్టు. క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్స్. ఓకే. మళ్ళీ యాడ్ కాపీస్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఇంకొక క్యాంపెయిన్ మీరు సెటప్ చేసుకోవాలి అనంటే క్యాంపెయిన్, యాడ్ గ్రూప్ అని. మళ్ళీ కీవర్డ్స్. ఓకేనా? ఇదొక క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఇంకా చాలా మంది స్మార్ట్ ఏంటి అనంటే ఈ డిజిటల్ మార్కెటర్స్ ఇంకా కొంతమంది స్ట్రాటజీస్ ఎక్స్‌ప్లోర్ చాలా ఉంటారు కాబట్టి ఇంకా సింగిల్ కీవర్డ్ యాడ్ ఓకే. సింగిల్ కీవర్డ్ క్యాంపెయిన్స్ అని ఏంటి అంటే ఎస్‌కేజీఏ అంటారు. చాలా కమ్యూనిటీలలో, యూట్యూబ్ ఛానెల్స్‌లలో చూసుంటారు. ట్రై దిస్ సింగిల్ కీవర్డ్ క్యాంపెయిన్ స్ట్రాటజీ. ఓకే. ఇట్లా థంబ్‌నెయిల్‌లోనే ఉంటుందన్నట్టు. అదే క్లిక్ బైట్ నేను యెస్టర్‌డే మనం డిస్కస్ చేసినాం కదా! అట్లా అన్నట్టు. ఓకే. అది మనం ట్రై చేస్తాము. బట్ ప్రాపర్ వేలో ఎగ్జిక్యూషన్ చేసుకోలేక ఫెయిల్ అయిపోతాం అన్నట్టు. ఎందుకంటే దాంట్లో మనకు హై ఇంటెంట్ ఉంటుంది. సీపీసీ గూడా ఎక్కువుంటుంది. అట్ ద సేమ్ టైమ్ లీడ్స్ కూడా బాగొస్తూ ఉంటుందన్నట్టు. దాన్ని మీరు స్కేల్ గాని చేసుకున్నారు అనంటే మీకు ఫ్యూచర్‌లో చాలా ప్రాఫిట్ వైస్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చాలా ఇస్తుందన్నట్టు. ఓకే. ఇది ఒక గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ స్ట్రక్చర్ వెన్ ఇట్ కమ్స్ టు సెర్చ్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు మనము ఏమేం డిస్కస్ చేసుకున్నాము? ఒకటొచ్చి సెర్చ్ క్యాంపెయిన్స్. టైప్స్ ఆఫ్ ఓకే. అండ్ వాట్ ఆర్ ద ఆహ్, సెర్చ్ క్యాంపెయిన్స్‌లో టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ కేటగరీస్ ఏమేమి ఉంటాయి? అండ్ ఆల్సో క్వాలిటీ స్కోర్. ఓకే. క్వాలిటీ స్కోర్ అయిపోయినాక నెక్స్ట్ ఏమి డిస్కస్ చేసుకున్నాం? యాడ్ ర్యాంక్. ఓకే. ఇప్పుడు లెట్ us straight away dive into the ఏంటి? డాష్‌బోర్డ్. ఓకే. ఈ డాష్‌బోర్డ్‌లో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ప్లానింగ్. ఓకే. ప్లానింగ్ ప్రాపర్‌గా మనము చేసుకోవాలి. బిఫోర్ సెట్టింగ్ అప్ ఎనీ క్యాంపెయిన్స్. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ కీవర్డ్స్ తీసుకోవాలి. ఓకే. ఈ త్రూ ఔట్ సెషన్స్‌లలో మనము డిస్కస్ చేసుకోబోయేది ఒక క్లయింట్‌ది. ఓకే. మీరేంటి అనంటే అసైన్‌మెంట్ లాగా ఓకే. ఇంకా కొన్ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి అసైన్‌మెంట్స్ మీకు స్టార్ట్ అయితుంది. ఓకే. ఎందుకనంటే ప్రాక్టీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు సింగిల్ హ్యాండెడ్‌తో మీ క్యాంపెయిన్స్ లిఫ్ట్ చేయాలి అనంటే ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. క్లియర్? ఓకే. సో, ఇప్పుడు కీవర్డ్ ప్లానర్‌కి మనం వెళ్తాం. ఓకే. డాష్‌బోర్డ్ మనము ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. డాష్‌బోర్డ్ ఈ ఆప్షన్స్ ఎఫ్ ప్యాటర్న్, జీ ప్యాటర్న్‌లలో మనము చూసుకోవాలి. టూల్స్. టూల్స్‌కెళ్ళి మనము ప్లానింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు ఏం చూస్తామనంటే కీవర్డ్ ప్లానర్. ఓకే. గూగుల్ కీవర్డ్ ప్లానర్. మనము క్లయింట్ రిక్వైర్మెంట్ గూడా నేను చెప్పేస్తాను చూడండి ఇప్పుడే. ఎందుకు అనంటే ఒక కాంటెక్స్ట్ అనేది మనకు సెట్ అయినప్పుడు ఆ క్లయింట్ రిక్వైర్మెంట్‌ని గూడా మనము డిస్కస్ చేసుకోవాల్సిందే. క్లయింట్ ఏంటి అనంటే ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ అన్నట్టు. ఇక్కడ బెంగుళూరు. బెంగుళూరులో దే నీడ్ అడ్మిషన్స్. దే నీడ్ ఎంక్వైరీస్. ఎవరు? స్టూడెంట్స్. ఓకే. ఆ స్టూడెంట్స్ ఎంక్వైరీస్ కాలేజ్‌కి కావాలి. త్రూ ఆర్గానిక్ దే ఆర్ ఒక మీడియం లెవెల్‌లో ఉన్నారు. అండ్ త్రూ యాడ్స్ వి నీడ్ టు ఇంక్రీజ్ ద అడ్మిషన్స్. రైట్? ఓకే. అది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. మనం ఇవ్వబోయే సర్వీసెస్ ఏంటి? యాడ్స్ ప్లస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్లస్ వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్.
ఓకే. ఇలాంటి సర్వీసెస్ మనము క్లయింట్‌కి ఆఫర్ చేసినాం. దే యాక్సెప్టెడ్ అవర్ ప్రపోజల్. ఓకే. ప్రపోజల్ వాళ్ళు మనకు యాక్సెప్ట్ చేసినారు. అండ్ ఆల్సో మనకు వర్క్ ఆర్డర్ వచ్చేసింది. అండ్ ఎంఓయూ కూడా మనకు అయిపోతుంది. ఎంఓయూ అంటే ఏంటి? మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అన్నట్టు. వాళ్ళకు, మనకు ఎస్‌డిఎం క్లాసెస్ అండ్ ఆల్సో దట్ పర్టిక్యులర్ కాలేజ్. ఓకే. ఎంఓయూ. ఆ ఎంఓయూ కూడా అయిపోతుంది. 10 బోర్డ్ మెంబర్స్ ఉన్నారన్నట్టు. ఓకే. 10 పీపుల్ బోర్డ్ మెంబర్స్. బోర్డ్ మెంబర్స్ మీకు తెలుసా? ట్రస్టీస్. ఆ కాలేజ్ స్థాపించిండే వాళ్ళు. వాళ్ళ దగ్గర మేము ప్రెజెంటేషన్స్ ఇచ్చినాం. ప్రెజెంటేషన్స్ ఇస్తే వాళ్ళు దే ఇంప్రెస్డ్ అన్నట్టు. అండ్ ఆల్సో ఆ రోజుటికే ఓకే. ఒక 3, 4 టైమ్స్ మేము వెళ్ళినాము. నెక్స్ట్ మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసిందన్నట్టు. కాన్ఫిడెన్స్ అంటే ఈ రోజే అన్నీ అయిపోతాయి. ఎందుకనంటే 2, 3 టైమ్స్ మనకు మీటింగ్ జరిగినప్పుడు, అప్పుడు మనకు యాస్ పర్ సైకాలజీ ప్రకారము ఓకే. దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని మనకు వచ్చేస్తుందన్నట్టు. ఎక్కడ ఒక క్లయింట్ అనేవాళ్ళు తగ్గుతూ ఉంటారు అనంటే ప్రైజింగ్ దగ్గర. ఆ నెగోషియేషన్ ఫ్యాక్టర్ మనము ప్రాపర్‌గా చూసుకోవాలి. మనకు వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అన్నట్టు. ఓకే. ఇది ఏంటి అనంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు ఫ్యూచర్‌లలో మీకు ఈ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతాయన్నట్టు. ఓకే. అప్పుడు వాళ్ళు దే యాక్సెప్టెడ్ అండ్ వర్క్ ఆర్డర్ గూడా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకేంటి అనంటే ప్లానింగ్ అయిపోయింది ఆల్రెడీ. ప్లానింగ్ పాస్ట్ 2, 3 వీక్స్ నుంచి చేస్తున్నామన్నట్టు. ఓకేనా? చెప్పినా గదా! ప్లానింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. అన్ని ఎలిమెంట్స్‌లలో మేము కొన్ని కవర్ చేసినాం. కొన్ని వన్స్ లైవ్ అయినాక ఇంకా కొన్ని పారామీటర్స్ మనము కవర్ చేయాల్సొస్తుంది. ఇప్పుడేంటి అనంటే కీవర్డ్స్. ఇది కాంటెక్స్ట్. క్లయింట్ కాంటెక్స్ట్. ఓకే. వాళ్ళకి ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్స్ అడ్మిషన్స్ అవ్వాలి. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఇక్కడ కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన క్లయింట్స్ ఉంటారు. ఇంకొంతమంది డిజిటల్ మార్కెటింగ్ తెలియని క్లయింట్స్ ఉంటారు. తెలిసిన వాళ్ళకి వి నీడ్ టు గో విత్ ద కేపీఐస్. కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్. తెలియకుండా వాళ్ళకి సింపుల్ లాంగ్వేజ్‌లో మనము వాళ్ళకి సార్ ఇంత మీరు పెట్టుకుంటే ఇన్ని లీడ్స్ మీకు రావచ్చు. దాంట్లో కన్వర్షన్ రేట్ ఇంత ఉండొచ్చు. అంతే. వాళ్ళకి మళ్ళా మీరు టెక్నికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఏమి అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటి అనంటే, ఓహ్! ఇది చాలా బిగ్ టెక్నికల్ ఉంది. మాకు వద్దు. వద్దొద్దు మాకు అని చెప్పేస్తారు. ఓకే. సో, ఇప్పుడు ఇంజినీరింగ్ కావాలనంటే ఎలాంటి కీవర్డ్స్ చూస్తారు? ఆలోచించండి. మీరు ఇంజినీరింగ్ చదివేటప్పుడు గూగుల్ ఏమైనా యూజ్ చేస్తుండింటే, ఇంజినీరింగ్ కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఎలాంటి కీవర్డ్స్ మీరు సెర్చ్ చేసుంటారు. బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్, టాప్ ఇంజినీరింగ్ కాలేజ్, టాప్ Yes, ర్యాంక్డ్ please. ఇంజినీరింగ్ కాలేజ్. కరెక్టా? Yes, sir. ఓకే. ఆ! అలాంటి కీవర్డ్స్ మనకేంటి అంటే కొన్ని కీవర్డ్స్ వాళ్ళు మనం తీసుకోవాలి క్లయింట్ దగ్గర. అది మన రిక్వైర్మెంట్. మనం తీసుకోలేదనుకో రిక్వైర్మెంట్ మనకే ప్రాపర్‌గా అర్థం కాలేదు అనంటే వి కెనాట్ ఎగ్జిక్యూట్ ప్రాపర్ రిజల్ట్స్ టు క్లయింట్ గదా! ప్రాపర్ రిజల్ట్స్ వాళ్ళకివ్వాలి అనంటే ఆ రిక్వైర్మెంట్ అనేది మనకు తెలిసుండాలి. అందుకనే ఫ్యూ కీవర్డ్స్ మనము వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఓకే. సో, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 20 మినిట్స్‌లో సెషన్ ఎండ్ అవుతుంది. ఓకే. ఎగ్జాక్ట్‌గా 8-9. ఓకే. సో, లాస్ట్ 5 మినిట్స్‌లో మీకు అసైన్‌మెంట్స్ ఇచ్చేస్తా. నెక్స్ట్ 15 మినిట్స్‌లో మనము ఈ కీవర్డ్ ప్లానర్ గురించి కొంచెం ఎక్సర్‌సైజ్ చేద్దాం. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్? నోట్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడేంటి అనంటే బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్, టాప్ ఇంజినీరింగ్ కాలేజ్, టాప్ ర్యాంక్డ్ ఇంజినీరింగ్ కాలేజ్. కరెక్టే. లొకేషన్ ఎక్కడ? కరెక్టా? పాయింట్ నంబర్ 1 లొకేషన్ నోట్ చేసుకో. ఓకే. లొకేషన్ ఏంటి? ఎక్కడ Bangalore. లొకేషన్? బెంగుళూరు. Bangalore. యెస్. కరెక్ట్. ఓకే. బెంగుళూరు అన్నప్పుడు మనము లొకేషన్ యాడ్ చేసుకోవాలి. కరెక్టా? ఆ లొకేషన్ యాడ్ చేసుకోవాలి. మీరు రఫ్‌గా నోట్‌బుక్‌లో 1 ఆర్ 2 కీవర్డ్స్ నోట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ బెంగుళూరు అన్నప్పుడు చాలా మందుంటారు. కరెక్టే. టాప్ నాచ్ కాలేజెస్ ఉంటాయి. ఇది గూడా టాప్ నాచ్ కాలేజే. ఓకే. బట్ ఇంకా అదర్ లొకేషన్స్ ఏంటి? అదర్ లొకేషన్స్ ఆల్సో వి నీడ్ టు కన్సిడర్ గదా! వైల్ వి టార్గెటింగ్ ద లొకేషన్స్. అది ఎలా తెలుస్తుంది సార్? గుడ్ క్వెషన్.
ఎలా తెలుస్తుంది అనంటే వి నీడ్ టు ఆస్క్ క్లయింట్. మనకు ఎలాంటివి అడ్మిషన్స్ అవుతున్నారు, ఎలాంటి లొకేషన్స్ వాళ్ళు మనకు వస్తున్నారు, కరెక్టా కాదా? ఓకే. ఇప్పుడు బెంగుళూరులో ఉండే వాళ్ళందరూ పోయి కాలేజెస్‌లో జాయిన్ అవ్వరు కదా! డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తారు బెంగుళూరుకి. వాళ్ళు కూడా కాలేజెస్‌కి జాయిన్ అవుతారు కదా! తమిళనాడు నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు. అండ్ ఆల్సో ఆహ్, పంజాబ్, హర్యానా ఇలాంటి నార్త్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అండ్ తెలంగాణ నుంచి వస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. ఇలాంటి లొకేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ కూడా మనము అడగాలి. ఎందుకు అనంటే వాళ్ళకి ఆల్రెడీ కొత్త కాలేజ్ అనుకోండి, అన్ని లొకేషన్స్ మనం టార్గెట్ చేసేసుకోవచ్చు. రెప్యూటెడ్ కాలేజ్. ఓకే. 15 ఇయర్స్ నుంచి ఉంది కాలేజ్. 15 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు చాలా మంది జాయిన్ అయ్యుంటారు గదా! వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటి లొకేషన్స్ నుంచి వస్తున్నారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనము నోట్ చేసుకోవాలి. అండ్ ఆ రిక్వైర్‌మెంట్ మేము గూడా అడిగినామన్నట్టు. అడిగితే సో వి గాట్ ఫ్యూ ఇన్‌సైట్స్ అన్నట్టు. యాహ్! సుబ్బు. ఆంధ్రప్రదేశ్ నుంచి నియర్ బై లొకేషన్స్ ఏవైతే బార్డర్‌లలో ఉంటారో అక్కడి నుంచి వస్తారు బెంగుళూరు. పాయింట్ టేకెన్. కర్ణాటక, కర్ణాటకలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. పాయింట్ టేకెన్. ఓకే. మళ్ళీ తమిళనాడు, తమిళనాడు అన్నప్పుడు వాళ్ళు చెప్పినారన్నట్టు. పెడదామా? వద్దా? అని. దెన్ వి హావ్ గివెన్ దెమ్ సజెషన్స్ అన్నట్టు. సార్ తమిళనాడు అన్నప్పుడు మనకు బిజినెస్ బాగా అర్థమై ఉంటుంది. ఓకే. తమిళనాడు అన్నప్పుడు మాక్సిమం పీపుల్ అక్కడ చెన్నై ఉంది. చెన్నైకెళ్ళిపోతారు. కరెక్టా? ఎందుకంటే కొంతమందికి లాంగ్వేజ్ ఇది ఉంటుంది. ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ కర్ణాటక. ఓకే. ఇక్కడ కొన్ని ఇది గూడా ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనము చూసుకోవాలి. అండ్ ఆల్సో బెంగుళూరుకొచ్చేటప్పుడు ఈ హొసూరు ఇలాంటి చుట్టుపక్కల లొకేషన్స్ ఉంటాయి. కాలేజెస్ ఉంటాయి. ఓకే. అంటే బార్డర్‌లలో. అక్కడే బార్డర్ చాలా బాగా డెవలప్ అయిందన్నట్టు. అలాంటప్పుడు అక్కడికే ఎళ్తారు గానీ, ఇంకా బెంగుళూరు సిటీ లోపలికి రారు. ఇలాంటి ఫ్యాక్టర్స్ మనము చూసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇది మార్కెట్ రిసర్చ్ అన్నట్టు. మార్కెట్ రిసర్చ్ వెళ్తూ మీకు కూడా అర్థమైతుంది. ఓకే. మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి మేము చెప్పేస్తామన్నట్టు. బట్ మీకెప్పుడొస్తుంది అనంటే, ఆ ఒక్క రియల్ టైమ్ లైక్ మీకు దిగినప్పుడు అప్పుడు మీకు వన్ బై వన్ అర్థమైతుంది. ఓకే. మార్కెట్ రిసర్చ్ ఇలా జేసుకోవాలి. మార్కెట్ రిసర్చ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే. ఇలాంటి ఫ్యాక్టర్స్ అంటే ఇలాంటి క్వెషన్స్ మేము క్లయింట్‌ని అడిగినామన్నట్టు. నోట్ చేసుకొని యెస్ ఫటా అని మేము కొన్ని ప్లానింగ్ అని చేసేసినాం. ఓకే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఎలాంటి కీవర్డ్స్, లొకేషన్ ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఆల్సో టాప్, బెస్ట్ ఓకే. ఇలాంటివి పెట్టుకోవాలి. ఇంజినీరింగ్. ఓకేనా? ఇప్పుడు రియల్ ఛాలెంజ్. సార్ ఫస్ట్ డే సెషన్‌కి, డే 5 సెషన్‌కి క్లారిటీ రావట్లేదు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కనెక్ట్ చేపిస్తా చూడండి. టోఫు అంటే ఏంటి? టాప్ ఆఫ్ ద ఫనల్. ఇంట్రెస్ట్ జనరేట్ చేయాల. కరెక్టా? మోఫు అంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఇక్కడ ఫాలో అప్. ఏం చేయాలా? లీడ్స్ ఫాలో అప్ కాదు. లీడ్స్ నర్చర్ చేసుకోవాలి. ఓకే. ఆ లీడ్స్ వచ్చిండేటివి నెక్స్ట్ పేయబుల్ కస్టమర్ లాగా బోఫు బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కెళ్ళిపోవాలి. కరెక్టా? సేల్. ఇక్కడ మనము ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తాం? ఎనీవన్? లైక్ ఫ్రీ ట్రయల్స్ ఇవ్వడం గాని ఫర్ 1 వీక్ అట్లా. ఇక్కడ మన క్లయింట్ ఎవరు? కాలేజ్. కాలేజ్‌లో ఫ్రీ ట్రయల్స్ ఎందుకుంటాయి? సారీ సార్. నాకు సర్వీస్ బేస్డ్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను యాక్చువల్ సారీ. సారీ ఏమొద్దు. అవన్నీ నార్మల్. బట్ ఏంటి అంటే ఐయామ్ ట్రైయింగ్ టు కరెక్ట్ యువర్ ఆన్సర్స్ అంతే. అంటే ప్లేస్‌మెంట్ రికార్డ్స్ చూపించడం. స్టూడెంట్స్ యెస్. కరెక్ట్. అది కరెక్ట్. ఇంకా తేజ? లైబ్రరీ వాల్యూమ్స్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ యెస్. స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించడం. యెస్.
ఇవన్నీ దేంట్లో వస్తాయి? లీడ్ జనరేట్ చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇవి మోఫు, మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకేనా? ఈ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఈ సెక్టర్, కాలేజ్ సెక్టర్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకే. మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఇక్కడ లీడ్స్ అనేది లో టు మీడియం రేంజ్‌లో మనకు లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో టోఫు లెవెల్‌కెళ్ళాలి మనం. టోఫులో కూడా వి నీడ్ టు జనరేట్ ద ఇంట్రెస్ట్ అబౌట్ దట్ పర్టిక్యులర్ కాలేజ్ కదా! ఆ! ఆ ఇంట్రెస్ట్ కలిగినప్పుడే గదా స్టూడెంట్ అనేవాళ్ళు ఆ కాలేజ్ విజిట్ అయితారు. లేదా అనంటే ఆ కాలేజ్‌కి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ కలిగిచ్చాలి. టోఫులో మనం ఏం చేస్తాం? యూట్యూబ్ యాడ్స్, డిస్కవరీ యాడ్స్, అదే గదా! రీమార్కెటింగ్ గదా! కరెక్టా? కాదా? యెస్ సార్. ఆ! టోఫులో మనము కొన్ని రీమార్కెటింగ్ గూడా సెటప్ చేస్తాం. ఎందుకంటే వి నీడ్ టు జనరేట్ ద ఇంట్రెస్ట్. ఓకే. అబౌట్ దట్ పర్టిక్యులర్ కాలేజ్. చాలా ఉంటాయి గదా! అండ్ చాలా క్రోర్స్‌లో స్పెండింగ్ చేసే ఇది కాలేజెస్ కూడా ఉంటాయి మార్కెటింగ్ పైన. టాప్ నాచ్ యూనివర్సిటీస్, ఓకే. డీమ్డ్ యూనివర్సిటీస్, ఓకే. అఫిలియేటెడ్ యూనివర్సిటీస్, అటానమస్ ఇలా అన్నట్టు. ఓకే. ఇక్కడ మనము కొన్ని కీవర్డ్స్ తీసుకొని ఎలాంటి కీవర్డ్స్ టాప్, ఓకే. ఇలాంటివి. ఇక్కడేంటి అనంటే ఇంజినీరింగ్ అనే కీవర్డ్ పైన ఎళ్తాం. అండ్ ఆల్సో నాకెవరో చెప్పినారు. ఏది నేను కంప్యూటర్ సైన్స్ తీసుకో సుబ్బు నువ్వు అని. లేదంటే ఎలక్ట్రికల్ తీసుకో సుబ్బు అని. అది ఒక స్పెసిఫిక్ కీవర్డ్ కింద ఎళ్తుంది. కరెక్టా? అలాంటప్పుడు బ్రాంచ్ వైస్ కూడా మనము లిస్ట్ తీసుకోవాలి ఫ్రమ్ ద క్లయింట్. ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి కాలేజ్‌లో? ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, మళ్ళీ సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటుంది. ఇవి గదా బ్రాంచెస్. ఓకే. ఇవి దేని కిందొస్తాయి? ఏ ఫనల్‌కొస్తాయి? టాప్. ఆ! టోఫులో ఇంట్రెస్ట్ కీవర్డ్స్ లాగా వస్తాయన్నట్టు. ఇవొచ్చేది మనకు ఎలాంటి ఫనల్ అంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్ టు బాటమ్ ఆఫ్ ద ఫనల్ వరకొస్తాయి. ఎందుకనంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఆల్రెడీ ఇంజినీరింగ్ అనే ఒక కీవర్డ్‌కి మనము జనరేట్ చేసుకొని ఉంటామన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు బాటమ్ ఆఫ్ ద ఫనల్ వాడు డిసైడ్ అయిపోయినాడు. ఓకేనా? డిసైడ్ అయిపోయి నేను ఇదే బ్రాంచే చూసుకోవాలి. నాకు కంప్యూటర్ సైన్సే కావాలి. నాకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీటే నాకు కావాలి. ఈ కాలేజ్‌లోనే నేను జాయిన్ అవ్వాలి. అంటే అయిపోయింది. డిసిషన్ అయిపోయింది. ఓకే. ఎగ్జాంపుల్ మీ కేసెస్ తీసుకుంటే స్టార్టింగ్‌లో 10 మందున్నారు. టోఫులో టాప్ ఆఫ్ ద ఫనల్‌లో. ఓకే. ఈళ్ళు చెప్తారా లేదా అని మళ్ళా ఒక 5 మంది ఊడిపోయినారు. ఓకే. ఆ 5 మంది ఊడిపోతే మళ్ళా మీరు మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కొచ్చినారు. ఈ 5 మందిలో ఇంకా మళ్ళా ఇద్దరు ఊడిపోయినారు. ఓకే. అండ్ మీ ముగ్గురు డిసైడ్ అయినారు. లేదు మేము ఇక్కడే జాయిన్ అవ్వాలి. అంతే. ఇప్పుడు మీకు ఇంకా వేరే వాళ్ళొచ్చి చెప్పినా గాని సబ్జెక్ట్ ఎక్కదు. అలా ఉంటుందన్నట్టు. అంటే బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కి మీరొచ్చేసినారు. అట్లా యూజర్ అనేవాడు ఫస్ట్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఎలా జనరేట్ అయింది? ఒక కాలేజ్ గురించి మనము చెప్తామన్నట్టు. బై యూజింగ్ టోఫు టాప్ ఆఫ్ ద ఫనల్. మిడిల్ ఆఫ్ ద ఫనల్ ఏం చేస్తాము? ఏదైతే ఇంజినీరింగ్ కాలేజెస్, ఓకే. టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు. ఓకే. బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఇలా వాళ్ళు మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కి వచ్చేస్తారు. మళ్ళా డిజైర్డ్ యాక్షన్స్ అంటే వాళ్ళక్కడ డిసిషన్ తీసుకుంటారన్నట్టు. ఓకే. ఎలాంటి కోర్స్ నేను తీసుకోవాలి? అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్‌కి మన యాడ్ అనేది కనపడాలి. ఆ కనపడినప్పుడు స్పెసిఫిక్‌గా ఆ పర్టిక్యులర్ పేజ్ ఉంది అనంటే, కోర్స్ గురించి ఉంది అనంటే, హి విల్ గివ్ హిస్ డీటెయిల్స్. డీటెయిల్స్ అంటే లీడ్ ఇచ్చేస్తారు. కరెక్టా? ఇలా మనము అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లానింగ్. ఇది ఎట్లొస్తుంది అంటే మీరు 10 సార్లు రాయాలి బుక్‌లో. ఆ టోఫు, మోఫు, బోఫు అనేది. ఓకే. 10 సార్లు రాస్తే దాంట్లో ఏమేమొస్తాయి ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది బాగా. ఓకే. అండ్
చాలా టైమ్స్ మీరు రికార్డింగ్ రెఫర్ చేయాల్సిందే. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది మీరు మిస్ చేసుకున్నారు అనంటే చాలా కాన్సెప్ట్స్ మీరు మిస్ అయితారు. అంటే కోరిలేట్ చేసుకోలేరు. చాలా డౌట్‌లొస్తాయి. ఓకేనా? యాహ్! వెన్ ఇట్ కమ్స్ ఇప్పుడు కీవర్డ్ ఒక లెవెల్ ఆఫ్ వరకు మనకు ప్లానింగ్‌లోకి మైండ్‌లోకొచ్చేసింది. ఇప్పుడేం జేయాలి? కీవర్డ్స్ మనము తీసుకోవాలి. అండ్ ఆల్సో 2 టైప్స్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఓకే. అండ్ ఆల్సో గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. మనకు అమౌంట్ ఎంతుంటుంది? ఏంటి? అవి ఇవి అనేది మనకు ఇచ్చేస్తుందన్నట్టు. ఇప్పుడేంటి? ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగుళూరు. ఇదొక కీవర్డ్. ఓకే. ఒక కీవర్డ్. ఇంకా నెక్స్ట్ ఇలాగనే మీకు తోచిన కీవర్డ్ మీరు టైప్ చేయండి. రిలేటెడ్ టు ఇంజినీరింగ్. మళ్ళీ మనము ఫిల్టర్ చేసుకుంటాం. ఓకేనా? బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఇది ఇంకొక కీవర్డ్. ఓకే. ఇంకొకటి టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఓకే. జస్ట్ 3 కీవర్డ్స్ నేను పెట్టిన. చూద్దాం ఎలా వస్తుందో. గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్ అన్నప్పుడు ఇక్కడ కొన్ని పారామీటర్స్ మళ్ళీ మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు టార్గెట్ లొకేషన్స్ ఏమనుకున్నాము? ఓకే. ఇది ఏంటి అనంటే ఎంటైర్ ఇండియా చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం జేయాలి? కర్ణాటక తీసుకో. ఇంక్లూడ్. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఇంక్లూడ్. ఓకే. నెక్స్ట్ కేరళ. ఓకే. ఇంక్లూడ్. ఇంక్లూడ్ అంటే మనము కన్సిడర్ చేస్తున్నాం. ఎక్స్‌క్లూడ్ అంటే కన్సిడర్ చేయం. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ. ఇంక్లూడ్. ఓకే. సేవ్. ఇది సేవ్ చేస్తే ఈ పర్టిక్యులర్ స్టేట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకు సెర్చ్ వాల్యూమ్ అనేది ఇస్తుంది. సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటి? ఎంతమంది సెర్చ్ చేస్తుంటారు ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి అనేది సెర్చ్ వాల్యూమ్ అన్నమాట. ఓకే. మళ్ళీ ఇయర్. మీకు ఎన్ని ఇయర్ డేటా కావాలి? అండ్ ఆల్సో లాంగ్వేజ్ అని ఉంది. ఓకే. ఇది మనకు హిస్టారికల్ కొన్ని మెట్రిక్స్ చూపిస్తుంది. కొన్ని మెట్రిక్స్ చూపించదన్నట్టు. ఈ మళ్ళీ ఇయర్ వైస్. ఈ ఇయర్ వైస్ మీరు ప్రీవియస్ ఇయర్స్‌ది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే హిస్టరీ చూపిస్తుంది. ఓకే. ఆ! ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉంటుంది. కాలేజ్ కదా! సీజనల్ ఉంటుంది గదా! ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ రావు గదా! అంటే మంత్ ఆన్ మంత్, మంత్ ఆన్ మంత్ 12 మంత్స్ అడ్మిషన్స్ ఉండవు గదా! కొన్ని మంత్సే అడ్మిషన్స్ ఉంటుంది. ఎప్పటినుంచి సెర్చ్ ఇంక్రీజ్ అయితుంది అది మనం జూసుకోవాలి గదా! ఇక్కడ జూడండి. ఫిబ్రవరి తక్కువ. ఓకే. మార్చ్ నుంచి అయితది. ఇంగ లిఫ్ట్ అయితది. లిఫ్ట్ అయితుంది. ఎందుకు? అప్పుడే అందరికి ఎగ్జామ్‌లయిపోతాయి. ఎవరికి? పీయూసీ చదివింటారు గదా! ఇంటర్ అంటారు. ఆ ఇంటర్ అయిపోయిండే వాళ్ళకి అప్పుడు వాళ్ళు పాస్ ఔట్ అయిపోతూ ఉంటారు. చూడండి సెర్చ్ పెరుగుతుంది, పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళు డిసైడ్ అయిపోతారు. కాలేజ్ సెలక్షన్స్ చేసుకుంటారు. మళ్ళీ స్టార్ట్ అయితుంది. మళ్ళీ సెర్చ్ దిగిపోద్ది. అంతే అయిపాయే. అంతే. అది సీజనల్. ఈ స్కిల్ మీరు నేర్చుకున్నారంటే గూగుల్ యాడ్స్ కాలేజెస్‌కి సీజనల్ గదా! ఓకే. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి. "ఏయ్! మేము వేరే కాలేజ్‌కి చేసినాం. ఇది రిజల్ట్స్. ఇవి కేపీఐస్. కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్." ఓకేనా? ఇవన్నీ మేము అచీవ్ చేసినాం. ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు మీకు. ఓకే. సో, ఇప్పుడు ఏవైతే మనము కీవర్డ్స్ టైప్ చేసినామో, ఆ కీవర్డ్స్‌కి టాప్ లెవెల్‌లో మనకు సెర్చ్ వాల్యూమ్ అనేది ఇచ్చింది. దీంట్లో ఏది మనకు బాగా పెర్ఫార్మ్ అయిన కీవర్డ్? ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఇక్కడ మనకు పెర్ఫార్మన్స్ ఎక్కువుంది. ఎంతుంది? యావరేజ్ మంత్లీ సెర్చెస్ 18,000 ఉంది. అంటే 18,000 పీపుల్ ఈ పర్టిక్యులర్ కాలేజ్ అనే కీవర్డ్ కోసము సెర్చ్ చేస్తున్నారు. ఓకేనా? 18,000 పీపుల్. ఓకే. ఇవన్నీ మళ్ళీ మనము వన్స్ యాడ్ సెటప్ చేసుకునేటప్పుడు ఇవి అనలైజ్ చేస్తాం. ఓకే. ఇంప్రెషన్ షేర్, కాంపిటీషను, వైఓవై అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎంత చేంజ్ ఉంది? ఇంక్రీజ్ ఉందా? డిక్రీజ్ ఉందా? కాంపిటీషన్ మీడియం ఉందా? లో ఉందా? హై ఉందా? అని. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఇంతుంది. ఇంకా మనకు రిలవెంట్ కీవర్డ్స్ కావాలి గదా! దానికి ఏం చేస్తాం? కీవర్డ్ ఐడియాస్. కీవర్డ్ ఐడియాస్‌లోకెళ్ళి ఇక్కడ మనము కీవర్డ్ అనేది టైప్ చేస్తాం. ఓకే. ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఓకే. టాప్ ఇంజినీరింగ్
ఇది సేమ్ కీవర్డే ఉంది కదా! అందుకని అదే చూపించింది. టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ బెంగుళూరు. ఓకే. ఇట్లా అన్నట్టు. ఇట్లా పెట్టాక దీనికి రిలవెంట్ కీవర్డ్స్ మనకిస్తుంది. ఇన్ కేస్ వెబ్‌సైట్ ఉంది అంటే అది ఆప్టిమైజ్డ్ వెబ్‌సైట్ ఉంది అనంటే అప్పుడు మనము యూఆర్ఎల్‌తో సెర్చ్ చేయొచ్చు. గెట్ రిజల్ట్స్. వెన్ యూ క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్ ఇక్కడ మనకు వచ్చేస్తాయి చూడండి. ఇది క్లయింట్ అకౌంటే. ఓకే. క్లయింట్ అకౌంటు ఇది అన్నట్టు. మనము యాక్సెస్ తీసుకున్నాం. యాహ్! ఇప్పుడేం చేస్తాము అన్ని రిలవెంట్ కీవర్డ్స్ వచ్చినాయి. ఓకే. ఇవి కీవర్డ్స్ అన్నట్టు. టోటల్‌గా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 887 కీవర్డ్స్ ఉన్నాయి. క్లియరా? ఓకే. సో, 887 కీవర్డ్స్ ఉన్నాయి. ఇట్లా మనము అనలైజ్ చేయొచ్చు అండ్ ఆల్సో డౌన్‌లోడ్ ద రిపోర్ట్. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రిపోర్ట్ అనేది డౌన్‌లోడ్ అయితుంది. అండ్ ఇక్కడ రిఫైన్ చేయొచ్చు ఇంకా కీవర్డ్స్. బ్రాండెడ్ చెప్పాను గదా! అందుకనే పీపీటీ చూపించింది. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కీవర్డ్. ఓకే. కేటగరీ ఎలా ఉంటుంది? ఇవన్నీ రిలేట్ అన్నట్టు. ఇన్‌స్టిట్యూట్, ప్లేస్, ఓకే. అదర్స్ ఇలాంటివి కీవర్డ్స్ దీంట్లో యాడ్ అయి ఉన్నాయి. మనము ఎక్స్‌క్లూడ్ అయితే ఎక్స్‌క్లూడ్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్ ఇంక్లూడ్ అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. క్లిక్ ఆన్ దిస్ పర్టిక్యులర్ బ్రాండ్, నాన్ బ్రాండెడ్ ఇక్కడ చూడండి. ఇవన్నీ బ్రాండెడ్ అన్నట్టు. చాలా ఉంటాయి ఇంకా. బ్రాండెడ్ కీవర్డ్స్ కూడా నువ్వు కనపడాలా అంటే అనలైజ్ చేసుకోవాలనా అనేది కూడా మనము చూసుకోవాలి. ఇవన్నీ కాలేజ్ నేమ్స్ అండి. బెంగుళూరులో ఉన్న కాలేజ్ నేమ్స్. ఓకే. అదర్ బ్రాండ్స్. ఓకే. సో, బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంట. ఓకే. సో, ఎంబీజీ, నిట్ట మీనాక్షి, న్యూ హారిజన్ ఇలాంటి ఆర్‌వి కాలేజ్ ఇవన్నీ కాలేజ్ బ్రాండెడ్ నేమ్స్. ఓకే. దీనిలలో ఏవైతే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎక్స్‌క్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసేస్తే ఎగ్జాంపుల్ ఫీల్డ్ అని తీసేస్తాం. అప్పుడు ఇక్కడ చూడండి కీవర్డ్ ఎన్నుండే అప్పుడు 887 కదా! ఇప్పుడు ఎన్నుంటాయి? తగ్గింటాయి. ఎన్నొచ్చినాయి? 660 వచ్చినాయి. ఓకేనా? ఇది రోస్ నేను తగ్గిస్తా చూడు. తగ్గించినప్పుడు మనకు ఇన్నే ఉంటాయి. 1 సెకండ్ ఇంగా తగ్గలే. ఇప్పుడు తగ్గిపోయింది. చూడండి ఇక్కడ స్క్రాల్ అవుతూ ఉంది. 10 పెట్టుకున్నా. ఇప్పుడేం చేస్తా? బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ తీసేస్తా. తీసేసినప్పుడు ఇది చేంజ్ అయితుంది చూడండి. ఏమి లేవు. ఒకటే రిజల్ట్ ఉంది. అలాంటప్పుడు బ్రాండెడ్ ఎక్కువున్నాయి. అవన్నీ పెట్టాల మనం. ఓకేనా? ఇంకా మిగతావి ఏమున్నాయి? ప్లేసెస్. ప్లేసెస్ రిలేటెడ్ 12 కీవర్డ్స్ ఉన్నాయి. 48 కీవర్డ్స్. ఓకే. ఇప్పుడు అదర్స్ అని తీసేస్తే ఇక్కడ 48 మైనస్ అయిపోయి ఉంటుంది. ఓకే. 614 వచ్చింది. క్లియరా? ఇది ఇంక్లూడ్ చేయొచ్చు, ఎక్స్‌క్లూడ్ చేయొచ్చు. మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏంటిది? కీవర్డ్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కీవర్డ్స్ డౌన్‌లోడ్ చేసుకొని వి కెన్ అనలైజ్. క్లియర్ ఫ్రెండ్స్? టాస్క్ ఏంటి అనంటే సార్ ఫస్ట్ 1 మినిట్. మీరు యాహ్! యాక్చువల్లీ మీరు ఇది చేస్తున్నట్టు నాకు అక్కడ రిఫైన్డ్ కీవర్డ్స్ అని రావట్లేదు సార్ అది యాక్చువల్లీ కెన్ ఐ షేర్ మై స్క్రీన్? రిఫైన్ కీవర్డ్స్ రావట్లేదా నీకు? అవును సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమంటారా? యాహ్! నేను స్టాప్ చేస్తా. ఆ! ఇస్ మై స్క్రీన్ విజిబుల్ సార్? యెస్. అక్కడొచ్చింది గదా! రిఫైన్ కీవర్డ్స్ అని పైన. ఓకే. ఇప్పుడొచ్చినట్టుంది యాక్చువల్లీ. బట్ మీకిందాక ఇట్లాగా అదే మేబీ మీరు అదే స్క్రీను ఇది ఉంటుంది గదా! అది పక్కకెళ్ళి ఇది ఎళ్ళిపోయి ఉంటుంది అంతే ఇంకేముండదు. అండ్ పక్క యాక్చువల్లీ ఇక్కడ మీకు గ్రాఫ్‌లో చూపిచ్చింది కదా సార్! నాకదేం చూపించట్లేదు లైక్ ఆ! గుడ్ క్వెషన్. ఇదేంటి అనంటే కొత్త అకౌంట్స్‌కి అది చూపిచ్చదు. ఎందుకు అనంటే ఇది ఫ్రీ గదా! కీవర్డ్ ప్లానర్. ఓకే. ఓకే. ఫ్రీ అన్నప్పుడు అది కొంతమందికి చూపిచ్చదన్నట్టు. అందుకనే మనము కొంచెం అకౌంటు అప్ అండ్ రన్నింగ్‌లో ఉంటే అప్పుడు మనకు ఆ గ్రాఫ్స్ ఓకే. అవి ఇవి అనేది గాట్ ఇట్. చూపిస్తుంది. అంతే ఇంకేం లేదు. సింపుల్. గాట్ ఇట్ సార్. యాహ్!
ప్లీజ్ కంటిన్యూ. Okay. So let me share my screen. ఇక్కడ మనకు యావరేజ్ మంత్లీ సెర్చెస్ పిన్ టు పిన్ మనకు చూపిస్తుంది. ఎందుకనంటే ఇది అకౌంట్ యాక్టివ్ లో ఉంది. మీ అకౌంట్ దట్ టు ఓల్డ్ అకౌంట్ ఇది. ముందుగానే చెప్తున్నా, ఓల్డ్ అకౌంట్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ అకౌంట్. నీ అకౌంట్ కి ఇలా కొన్ని చూపించదు. ఓకే, వన్స్ డేటా ఎక్కువ వచ్చే కొద్ది మీరు స్పెండ్ చేసే కొద్దీ మీకు అనేది ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది మనం ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసినాం, రిఫైన్ కీవర్డ్స్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ మనం ఏంటి అని అంటే డౌన్లోడ్ రిపోర్ట్ కొడతాం. ఓకే, ఎక్సెల్ షీట్ ఉంటే ఎక్సెల్ లో మనం బాగా అనలైజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడైతే మనము ఫిల్టర్స్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఎక్సెల్ చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఆ ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసుకొని అనలైజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇది కీవర్డ్ ప్లానర్. ఓకే, మనము ఏం చేయాలి, టాస్క్ రేపు సాటర్డే సండే టాస్క్ ఏం చేసుకోవాలి, కీవర్డ్ ప్లానర్ దీంట్లో రిలేటెడ్ టు ఇంజనీరింగ్ కాలేజ్. నేను కీవర్డ్ కొన్ని ఇచ్చినాను అన్నట్టు, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఈ కీవర్డ్స్ రిలేటెడ్ సర్చ్ చేసి ఒక ఎక్సెల్ షీట్ లో మీరు అనాలిసిస్ చేయాలి. ఓకే, మళ్ళీ నేను ఎలా అనాలిసిస్ చేస్తాను అనేది మీకు మండే సెషన్ లో తెలుస్తుంది. అప్పుడు ఓకే, ఇలా నేను చేసినాను అని మీకు అనిపిస్తుంది. ఓకే ఓకే, సుబ్బు సార్ చేసిండేది రైట్ మెథడ్ అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు రిలేట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, అప్పుడు అది మోఫు, బోఫు, టోఫు దీనికి వస్తుందా అని దెన్ విల్ హ్యావ్ డిబేట్. క్లియర్ ఫ్రెండ్స్, ఇది అసైన్మెంట్. Yes, sir. క్లియరా తేజ అండ్ శైలజ? Okay, sir. Yeah.